Hello guys, welcome back to my channel KSK Education. ఈ వీడియోలో నేను మీకు క్లాస్ 7 మ్యాథ్స్ చాప్టర్ 1 ఇంటిజర్స్ ఎక్సర్సైజ్ 4 చెప్తా. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం వీళ్ళు ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి -100 ఇంటూ -6 అని ఇచ్చారు. సో ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ చేయాలంటే నేను మీకు సైన్స్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇక్కడ ఏంటంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో ఇదేంటంటే ఎప్పుడైనా సేమ్ సైన్స్ అనేది వస్తే మనకి ప్లస్ వస్తుంది, అండ్ ఎప్పుడైనా డిఫరెంట్ సైన్స్ అనేది వస్తే మనకి మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ఏ, అండ్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మనకి మైనస్. సో ఈ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు తప్పకుండా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా నేర్చుకోవాలి మనం. ఇది నేర్చుకుంటే మీరు ఈ సమ్స్ అనేది ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ఉంది. సో ఇక్కడ చూసినట్టు మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్. సో 100 ఇంటూ 6, సో 100 ఇంటూ 6 మనకి 600. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి -3 అనేది మైనస్లో ఉంది, అండ్ ఇక్కడ 3 అనేది మనకి ప్లస్లో ఉంది. సో ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. సో ఇక్కడ -3 ఇంటూ మనం -1 అనేది చేస్తే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s are 3. సో అప్పుడు మనకి 3 అనేది ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో మనకి 100 ఇంటూ -6 అని ఇచ్చారు. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది. ఇక్కడ మనం చూస్తే మనకి ప్లస్ ఇంటూ మైనస్ మనకి మైనస్. సో 100 ఇంటూ 6 600. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మనకి -600. ఫోర్త్ క్వశ్చన్ చూస్తే మనకి -20 ఇంటూ -10. ఇక్కడ మైనస్ రెండు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్. సో 20 10s are మనకి ఆన్సర్ 200. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి 15 ఇంటూ -3 అని ఇచ్చాడు. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. సో ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 15 3s are మనకి ఆన్సర్ 45, అండ్ 45 -45. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 3 ఇంటూ -1 అని ఇచ్చారు. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్. సో 3 1s are 3 -3. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి -21 ఇంటూ -30 అని ఇచ్చారు. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 21 ఇంటూ 30 మనం రఫ్ వర్క్ చేసి చూద్దాం. సో 30 ఇంటూ 21. సో 1 0s are 0, 3 1s are 3, 2 0s are 0, 3 2s are 6. సో ఇక్కడ మనకి ఆన్సర్ 630. సో ఇక్కడ ఆన్సర్ 630. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి -1 ఇంటూ 225 అని ఇచ్చారు. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 225 1s are 225 -225. సో ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. -316 ఇంటూ -1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 316 1s are 316. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే మనకి -15 ఇంటూ 0 ఇంటూ -18. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ -15 ఇంటూ 0 మనకి 0, అండ్ 0 ఇంటూ -18 0. సో ఆన్సర్ ఈజ్ 0. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి సిక్స్త్ క్వశ్చన్ వచ్చి -12 ఇంటూ -11 ఇంటూ 10. సో ఇక్కడ మనకి ఫస్ట్ -12 ఇంటూ -11, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 12 11s are మనకి 132 వస్తుంది. సో ఇప్పుడు మనం 132 ఇంటూ 10 చేయాలి. ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్. సో 132 ఇంటూ 10. ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్పాలంటే మనకి ఇక్కడ 10లో ఉన్న 0ని మనం 132కి యాడ్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 1320.
సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 9 ఇంటూ -3 ఇంటూ -6 అని ఇచ్చారు. సో 9 ఇంటూ -3 మనకి ప్లస్ ఇంటూ మైనస్. సో 9 3s మనకి వచ్చింది ఆన్సర్ 27. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -27. సో -27 ఇంటూ 6. సో ఇప్పుడు మనం రఫ్ వర్క్ చేసి చూద్దాం. సో ఇక్కడ 27 ఇంటూ 6. సో 7 6 మనకి 42, 4 అక్కడ 2 ఇక్కడ, అండ్ 6 2s 12, అండ్ 12 ప్లస్ 4 మనకి 16. సో 162. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మనకి ఆన్సర్ 162. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ -18 ఇంటూ -5 ఇంటూ -4 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం -18 ఇంటూ -5 చేస్తే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 18 5s మనకి ఆన్సర్ వచ్చేసి రఫ్ వర్క్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఆన్సర్ 90 అని వచ్చింది. సో 90 ఇంటూ -4. సో ఇక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 90 ఇంటూ 4. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మనకి ఆన్సర్ మైనస్. సో 90 ఇంటూ -4 మనకి ఆన్సర్ వచ్చేసి, ఇక్కడ ఇంకో సింపుల్ ట్రిక్ చెప్పాలంటే మనకి 9 4s 36. సో ఆ 36కి మనం ఈ 0 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 360. అండ్ ఇక్కడ మనం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -360 ఇస్ ది ఆన్సర్. సో ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ -1 ఇంటూ -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 2s 2, అండ్ 2 ఇంటూ -3 మనకి 3 2s 6. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -6. సో -6 ఇంటూ 4. సో 6 4s 24. సో మైనస్ ఇంటూ ప్లస్ మనకి మైనస్ కాబట్టి ఆన్సర్ -24. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి -3 ఇంటూ -6 ఇంటూ -2 ఇంటూ -1 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ -3 ఇంటూ -6 అంటే ఇక్కడ మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -3 ఇంటూ -6, 6 3s 18. సో 18 ఇంటూ -2. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 18 2s మనకి ఆన్సర్ 36. సో -36. సో ఇక్కడ మనకి -36 ఇంటూ -1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 36 1s 36. సో ఆన్సర్ 36. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏమి ఇచ్చారంటే, a certain freezing process requires that room temperature be lowered from 40 degrees Celsius at the rate of 5 degrees Celsius every hour. What will be the room temperature 10 hours after the process begins? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఈ రూమ్ టెంపరేచర్ని 40 degrees Celsius తక్కువ చేస్తారనమాట. సో ఇక్కడ మనం ప్రతి అవర్కి 5 degrees Celsius పెరుగుతూ ఉంటుందంట. సో ఇలా 10 hours తర్వాత ఎంత ఉంటుందని అడిగారు. సో ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ మనం రాయాల్సిన ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ be lowered from room temperature. సో వీళ్ళు రూమ్ టెంపరేచర్ మనకి లోవర్ చేసేది 40 degrees Celsius. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ సైడ్ రాస్తున్నాను, మీరు మాత్రం రైట్ సైడే రాయండి. సో 40 degrees Celsius. అండ్ ఆ తర్వాత టెంపరేచర్ రేట్ ఆఫ్ every hour ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు మనకి 5 degrees Celsius ప్రతి 1 hour పెరిగిద్దని చెప్పారు. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం రేట్ ఆఫ్ అదర్ 10 hours
ఈజ్ ఈక్వల్ టు సో 40 degrees Celsius minus 5 degrees Celsius into 10 hours. సో 5 degrees Celsius into 10 hours మనకి 50 degrees Celsius. సో 40 degrees Celsius minus 50 degrees Celsius మనకు ఆన్సర్ minus 10 degrees Celsius. సో ఇక్కడ నాకు ప్లేస్ లేదు, నేను మళ్ళీ అటు పక్కన రాస్తున్నాను. అండ్ ఎక్సర్సైజ్ 4 part 2 నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.